రాష్ట్రంలో విద్యార్థులు, చిన్నారులు, మహిళలపై ఆకృత్యాలు పెరిగిపోతున్నాయని జనసేన పార్టీ తణుకు నియోజకవర్గ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. అత్తిలి మండలం బల్లిపాడులో విద్యార్థుల పట్ల వికృత చేష్టలు చేసిన ప్రధానోపాధ్యాయుడు నెహ్రూపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బల్లిపాడు ప్రాథమిక పాఠశాలను సందర్శించిన రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. జరిగిన సంఘటన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర అని తల్లిదండ్రుల తర్వాత అత్యధికంగా గౌరవించే వ్యక్తి, సమాజానికి బాటలు చూపించి బాటలు వేయవలసిన వ్యక్తే మరి ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా హాస్యాస్పదం. ఎందువల్లంటే అవన్నీ మాట్లాడుకుంటానికి కూడా నాకు మనసు రావట్లా. చాలా భారంగా మాట్లాడవలసి వచ్చిన పరిస్థితి. ఎందువల్లంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో నాకు తెలియట్లా. మరి నాడు నేడు విద్యా కమిటీ ఇవన్నీ చెప్పి ఇక్కడ ఉన్న కార్యకర్తలకి పోస్టులు వేయించుకుంటాం, లేకపోతే ఏదైనా నిధులు వస్తే ఆ నిధులు పంచుకు తింటాకే తప్ప మరి విద్యా కమిటీ ఏం చేస్తుంది? ఒక 5 సంవత్సరాలు బట్టో 3 సంవత్సరాలు బట్టో సుదీర్ఘంగా ఇక్కడ పిల్లల పైన అకృత్యాలు జరుగుతుంటే ఈ గ్రామంలో విద్యా కమిటీ ఉంటుంది, అలాగే ఈ స్కూల్కి విద్యా కమిటీ ఉంటుంది. ఈ విద్యా కమిటీ ఈ స్కూల్లో చదివే పిల్లల పేరెంట్స్నే వేస్తారు. మరి వాళ్ళందరూ ఇక్కడ ప్రిన్సిపాల్ ఏం చేస్తున్నాడు, ఆయా ఏం చేస్తుంది, పిల్లలకు చదువు కరెక్ట్గా చెప్తున్నారా లేదా అన్న బాధ్యత విద్యా కమిటీ మీద కూడా ఉంటుంది. అసలు విద్యా కమిటీ ఏం చేస్తుందంటే వైఎస్ఆర్ భజన చేస్తుంది. మరి నిన్న మన మినిస్టర్ గారు అంటారు, మన నియోజకవర్గం మినిస్టర్తో ఉండటం చాలా గర్వకారణం. కానీ మన మినిస్టర్ గారు ఏమంటారంటే మన జగనన్న తీసుకున్న నిర్ణయాలకి కేరళనే బీట్అవుట్ చేసేసాం, విద్యలో మొదటి స్థానంలోకి మనం వెళ్ళిపోతున్నాం అని ఇంకో చదువురాని వ్యక్తి చదువు గురించి చెప్తాడు. మరి ఇలాంటి చర్య జరిగితే నిన్న కంటి చూపు చర్యగా వచ్చేసి వెంటనే ఆయన సస్పెండ్ చేసేయండి, ఇక్కడ ఇలా చేసేయండి, వాడి మీద చర్యలు తీసుకోండి అంటాడు. ఆడికి అసలు బ్యాడ్ రికార్డు ఉంది. ఆడు గతంలో పనిచేసిన దగ్గర కూడా ఇదే బ్యాడ్ రికార్డు ఉంది. అలాంటి వ్యక్తికి మీరు పోస్టింగ్ ఎలా ఇచ్చారు? ఈ గ్రామంలో ఇలాంటి చర్యలు జరుగుతుంటే కంటి చూపు చర్యగా అరెస్ట్ చేసేయండి, వాడిని సస్పెండ్లో పెట్టండి. ఈ చర్యలన్నీ చాలా తప్పుడు చర్యలు. విద్యా కమిటీ ఉందంటే ఆ పేరెంట్స్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, ఈ గ్రామంలో ఏం జరుగుతుంది, ఈ స్కూల్లో ఏం జరుగుతుంది, వీళ్ళకి పౌష్టికాహారం సరిగ్గా ఇస్తున్నారా, వీళ్ళ స్కూళ్ళు సరిగ్గా అటెండ్ అవుతున్నారా అన్నది చూసుకోవాలి తప్ప ఎప్పుడు జగన్ భజన జగన్ భజన జగన్ భజన. ఈ భజనతోటే మనకు సరిపోతుంది. ఇంకా మన హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళలకు జరుగుతుంది, ఒక బాల్యంలో మొగ్గ మీద జరుగుతున్న చర్యను కూడా మరి మన హోమ్ మినిస్టర్ గారు ఖండించట్లేదంటే ఆవిడ మహిళ అనుకోవాలో లేదో మరి నాకు తెలియట్లా. ఎందువల్లంటే మహిళ అంటే మా తల్లితో సమానం. నాకు జన్మించిన తల్లి కూడా మహిళే. నాకు మహిళలంటే గౌరవం. అందువల్ల నేను ఏమీ అనలేకపోతున్నాను. అలాగే వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు మనకి, ఆవిడ మహిళా కమిటీ చైర్మన్. దీని గురించి స్పందన లేదు. ఏదో నిన్న ఆయన కంటి చూపు జరిగా వచ్చి ఆయన సస్పెండ్ చేసేయండి, ఈయన ఇది చేసేయండి, మీరు కంటిన్యూ చేసేయండి అని